కేసీఆర్ గారి నాయకత్వం, కేటీ రామారావు గారి నాయకత్వం, తెలంగాణ విద్యార్థి అమర వీరులకు ఈరోజు ఈ పత్రికా సమావేశంలో పాల్గొన్న ప్రెస్ మిత్రులకి, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి, యూట్యూబ్ ఛానల్ మిత్రులకి, ఫోటోగ్రాఫర్స్ కి, అదేవిధంగా బీఆర్ఎస్ రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామస్థాయి నాయకులకు, తాజా మాజీ ప్రజాప్రతినిధులకు నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, బిఆర్ గవాయ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఒక స్పష్టమైన జడ్జిమెంట్, అదేవిధంగా స్పీకర్కి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అక్టోబర్ 30 తారీఖు లోపు ఏదో ఒకటి తేల్చండి, ఫిరాయింపు ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి జనవరి 15వ తారీఖు 2025 వేస్తే మొన్నటి వరకు కూడా ఎమ్మెల్యేలకు నోటీస్ ఇవ్వలేదని తీవ్రంగా పరిగణించి వెంటనే నిర్ణయం తీసుకోండి, ఎమ్మెల్యేలకు ఏ మాత్రము సమయం ఇవ్వద్దు, ఇప్పటికే సమగ్రమైన స్పష్టమైన ఆధారాలు ఇటు హైకోర్టులో, అటు సుప్రీంకోర్టులో, అదేవిధంగా స్పీకర్ దగ్గర కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన పూర్తి వివరాలు ఇవ్వడం జరిగింది. ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో ఇప్పటి వరకు 8 మంది ఎమ్మెల్యేలు రాతపూర్వకంగా వారి సమాధానం ఇచ్చినట్టు తెలిసింది. ఇంకా 2 మాత్రం ఇవ్వలేదు. ఆ 8 మంది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి వారితో మాట్లాడిన తర్వాత స్పీకర్ దగ్గరకు వచ్చి చిలుక పలుకులు పలకడం జరిగింది. అంటే రేవంత్ రెడ్డి ఏది మాట్లాడమంటే నిస్సిగ్గుగా అదే మాట్లాడడం జరిగింది. ఒక రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయింది, రేవంత్ రెడ్డి గారిని నమ్ముకొనో ఆయన చూపిన ఆశలకు అనుగుణంగానో కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నది నగ్న సత్యం. ప్రతిదీ కూడా విజువల్స్ ఉన్నాయి, వారు బయటకు వచ్చి మాట్లాడింది ఉంది. అయినా కూడా అవకాశవాదంగా స్వయంగా ముఖ్యమంత్రి ఫిరాయించిన ఎమ్మెల్యేలతో మీరు పోయి మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం, మేము అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రి గారిని కలిసినాం, వారు మర్యాదపూర్వకంగానే కండువలు కప్పిండ్లు అని చెప్పండి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టే వాళ్ళు వచ్చి ఇక్కడ చిలక పలకల వాళ్ళకి రేవంత్ రెడ్డి సిగ్గు శరం లేకుండా ఢిల్లీలో తెలంగాణ అస్తిత్వం కోసం, ఆత్మగౌరవం కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం, తెలంగాణ సంస్కృతిని కాపాడడం కోసం మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాక బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించుకున్నాం. రాష్ట్ర పక్షిగా పాలపిట్టను మనం గుర్తించుకున్నాం. బతుకమ్మ తెలంగాణ ఉద్యమంలో భాగమైంది. తల్లి తెలంగాణ విగ్రహంలో చేతిలో ఒక ఆభరణమైంది. అలాంటి తల్లి బతుకమ్మను, తెలంగాణ తల్లిని అవమానపరిచే విధంగా విగ్రహాన్ని మార్చారు. ఆ తల్లి చేతిలో బతుకమ్మ లేకుండా చేశారు. ఈరోజు బతుకమ్మ పండుగకు ఆనవాళ్ళు లేకుండా
పైసా కూడా ఇప్పటి వరకు బతుకమ్మ పండుగకు బతుకమ్మ ఆడుకునే స్థలాన్ని సదును చేయడం కానీ, జంగల్ కటింగ్ చేయడం కానీ, లైట్లు ఏర్పాటు చేయడం కానీ, దారి చేయడం కానీ ఏం చేయకుండా ఎంగిలి బతుకమ్మ ఒక అడవిలో బుషెస్ మధ్యలో చేసుకున్న పరిస్థితి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చిన్న గ్రామాలకు 1,00,000, మధ్యతరగతి గ్రామాలకు 2 నుండి 3 లక్షలు, మేజర్ గ్రామ పంచాయతీలో 5 లక్షలు ఇచ్చి ప్రభుత్వ పరంగా గొప్పగా 9 రోజుల వేడుకలు జరిగిన సందర్భం మనం చూసుంటాం. కానీ ఇప్పటి వరకు ఒక్క పైసా అంటే ఒక్క పైసా కూడా బతుకమ్మ కోసము అలాట్ చేయని ప్రభుత్వము రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మహిళల పాలిట మైసాసురుడు అయిండు రేవంత్ రెడ్డి. ఇప్పుడు వచ్చే దసరా వరకు మరి ఎంతో గొప్పగా మన తెలంగాణ అతిపెద్ద పండుగ బతుకమ్మ సద్దులు. బతుకమ్మ చీరలను ఎగ్గొట్టేసాడు. బతుకమ్మ చీరలు లేవు. 1 కోటి చీరలు ప్రతి సంవత్సరం కూడా 1 కోటి చీరలు ఇచ్చేది రాజకీయ పార్టీలకు అతీతంగా రేషన్ కార్డు ఉంటే వాళ్ళకు చీర ఇచ్చిన సందర్భం మనం చూసుంటాం. కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక రకాలుగా మహిళల పాలిటీ ఒక్క హామీని కూడా నెరవేర్చలే. మహాలక్ష్మి పేరుతో 2,500 అన్నాడు, ఎగబెట్టిండు. ఆడపిల్లలకు కాలేజీ పిల్లలకు స్కూటీ అన్నాడు, ఎగబెట్టిండు. ముసలైనకి కాదు ముసలవ్వకు కూడా 2,000 కాదు 4,000 ఇస్తాను ఎగ్గొట్టిండు. ఒంటరి మహిళకు 2,000కు 4,000 ఇస్తాను ఎగ్గొట్టిండు. వితంతుకు 2,000 కాదు 4,000 ఇస్తాను ఎగ్గొట్టిండు. కళ్యాణ లక్ష్మి ఉంటే మరి తులం బంగారం ఇస్తామని ఎగ్గొట్టిండు. రైతు చనిపోతే దినం వెళ్ళక ముందే 5 లక్షల రూపాయలు ఆ తల్లికి ఇచ్చే పరిస్థితి ఉండే, 5 లక్షలు కూడా ఎగగొట్టిండు. అందుకనే మహిళల పాలిటీ రాక్షసుడైండు రేవంత్ రెడ్డి. ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా నడిపిస్తున్న ఈ సందర్భంలో దిగజారిన మాటలు మాట్లాడడం సభ్య సమాజము సిగ్గుపడే విధంగా మరి రేవంత్ రెడ్డి గారి ప్రకటనలు ఉన్నాయి. ఇప్పటికే మరి స్పీకర్ కి ఇంకిద్దరు సమాధానాలు ఇవ్వాల్సి ఉన్నది. దాంట్లో మరి మన నియోజకవర్గానికి సంబంధించిన కడియం శ్రీహరి గారు ఇప్పటి వరకు ఏ రకమైన సమాధానము స్పీకర్ కి ఇవ్వలేదు. అట్లాగే దానం కూడా సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది ఎట్లాంటి సమయము వారికి ఇవ్వద్దు అని చెప్పేసి. కానీ కడియం శ్రీహరి నేను ఇంకా సమయం కోరినా అని మాట్లాడుతూ ఉన్నాడు. మరి అది రాజ్యాంగ ఉల్లంఘన, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. అంటే మరి స్పీకర్ ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చాడో జడ్జి గారు దాన్ని కూడా మరి పట్టించుకున్నట్టు, దానికి మరి విలువ లేనట్టు కూడా అవుతుంది. కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కూడా అవుతుంది, కోర్టు ధిక్కారం అవుతుంది. కాబట్టి ఇవన్నిటిని కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ ఎవ్వరు చూడలేదని అనుకున్నట్టు ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలు అవకాశవాదంగా మాట్లాడుతున్నారు. నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఈ 10 మంది ఫిరాయించిన ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి ఏమి అదనంగా నిధులు తీసుకొచ్చిందని సూటిగా ప్రశ్నిస్తున్నా. పక్క నియోజకవర్గాల కంటే, అంటే కాంగ్రెస్ నుండి గెలిచిన వాళ్ళకంటే బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద, బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో మీద, బీఆర్ఎస్ పార్టీ ఫండ్ మీద, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారి బహిరంగ సభ ద్వారా బీఆర్ఎస్ శ్రేణుల కష్టంతో గెలిచిన వీళ్ళు మిగతా నియోజకవర్గాల కంటే అదనంగా ఏ ప్యాకేజీ తీసుకొచ్చారో బహిర్గతం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి వచ్చే నెల 2 వారాలు స్పీకర్ గారు విదేశీ పర్యటన ఉందని అంటున్నారు. ఇప్పటికే ఆలస్యమైంది. స్పీకర్ గారు ఇప్పటికే సుప్రీంకోర్టు ఒకంత మిమ్మల్ని మందలించే పని చేసింది. కారణం ఏంటంటే 7 నెలలైనా మీ ఫిరాయింపు ఎమ్మెల్యే మీద మీకు ఫిర్యాదు వస్తే 7 నెలల సమయం కూడా మీకు సరిపోలేదా కనీసము ఒక నోటీస్ సర్వ్ చేయడానికి అని చెప్పేసి
మందలించే పని చేయడమే కాకుండా స్పీకర్ గారిని ఆదేశించడం జరిగింది. వెంటనే ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్య తీసుకోండి. చర్య అంటే రెండు రకాల చర్యలు. ఒకటి, రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా 52వ రాజ్యాంగ సవరణ ప్రకారంగా ఈ ఫిరాయింపుల చట్టాన్ని 10th షెడ్యూల్లో చేర్చడం జరిగింది. ఇలాంటి చాచర్యం జరగకుండా వెంటనే తేల్చండి అని చెప్పేసి 1985లో రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఏసీ సేన్ అనే ఒక న్యాయశాఖ మంత్రి గారు బిల్ ప్రవేశపెట్టినప్పుడు వారు ప్రసంగంలో వెంటనే తేల్చాలనే ఉద్దేశంతో ఈ బిల్ తీసుకొచ్చాం. ఎందుకంటే అనేక మంది ఒక పార్టీ నుండి గెలిచి వేరే పార్టీకి పోతున్నారు. జిల్లా కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు వెళ్ళే వరకే, మరి సింగిల్ కోర్టు, డివిజనల్ కోర్టు బెంచ్ అనే వరకే పుణ్యకాలం అయిపోతుందనే ఉద్దేశంతో వెంటనే తేల్చేయండి బిల్ తీసుకురావడం జరిగింది. కానీ అనేక రకాలుగా ఇప్పటికీ మరి రాజ్యాంగ పరిధిలో ఉన్న బాధ్యులు ఎవరైతే స్పీకర్ గారు ఉన్నారో, రాజ్యాంగ పరిధిలో ఒక ట్రిబ్యునల్ గా ఉన్నప్పుడు స్వతంత్రంగా రాజ్యాంగబద్ధంగా స్పీకర్ గారు మెదలవలసిన సామాజిక బాధ్యత ఉంది. 50 లక్షలు ఇస్తారని చెప్పేసి వారి మధ్యలో అగ్రిమెంట్ కుదిరిన తర్వాత ఆనాడున్న మరి ఎమ్మెల్యేను కొనే ప్రయత్నం జరిగింది. రెడ్ హ్యాండెడ్ గా దొరకడం జరిగింది. విజువల్స్ అన్ని కూడా అందరికి తెలిసిన విషయమే. అయినప్పటికీ నిస్సిగ్గుగా వాళ్ళకెళ్ళి తప్పించుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు మరి ఇటు రేవంత్ రెడ్డి తప్పించుకొని అటు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు కేసు నుండి తప్పించుకున్నాడు. ఈయనేమో రెడ్ హ్యాండెడ్ గా దొరికింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆయన శిక్ష పడాలనే ఉద్దేశంతో ఏసీబీ ఈరోజు చాలా గట్టిగా ప్రయత్నం చేస్తూ ఉంది. ఏదేమైనా కూడా ఈరోజు బిఆర్ గవాయ్ గారు తీర్పులో ఒక దళిత బిడ్డను కాపాడిన చరిత్ర గొప్పగా కనబడతా ఉన్నది. నిస్సిగ్గుగా రెడ్ హ్యాండెడ్ గా దొరికిన రేవంత్ రెడ్డిని ఎట్టి పరిస్థితిలో శిక్షించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. మూడో అంశం, నా మీద ఎట్లాగో 89 కేసులు ఉన్నాయి, ఇంకెన్ని కేసులు నాకేంది, నిండా మునిగడానికి సెలెక్టెడ్ అన్నట్టు ఇలా రేవంత్ రెడ్డి ప్రతిదీ కూడా నిన్నటికి నిన్న ఎల్ఎన్టీ మెట్రోను ఇన్ని రోజులు మెట్రో మొత్తం కూడా ఎల్ఎన్టీ ఆధ్వర్యంలో నడుస్తూ ఉండే. దాదాపు దాని కింద 280 ఎకరాలు మెట్రో భూములు ఉంటే ఆ భూములో తర్వాత బిజినెస్ సెంటర్స్, మిగతా షాపింగ్ కాంప్లెక్సెస్ మొత్తం కలిపితే 280 ఎకరాలలో ఉంటే రేవంత్ రెడ్డి తన అనుచరులు వాటి మీద కన్నేసారి కొట్టేయాలనే ఉద్దేశంతో ఎల్ఎన్టీ మీద కక్ష పెట్టుకున్నారు. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు 2 పిల్లల్లో కుంగిపోతే వాటిని మేము మరమ్మతు చేస్తాం. ఎందుకంటే కాంట్రాక్టర్ గా మా బాధ్యత, మేము మరమ్మతు చేస్తాం, మాకు అప్పచెప్పండి, అది ఎన్ని పైసలైనా పర్లేదు మరమ్మతు చేస్తామంటే దాదాపు 3 సంవత్సరాలు కావస్తున్నా కూడా కనీసము పని చేసుకోవడం కోసము పర్మిషన్ ఇవ్వలే. లక్షల క్యూసెక్ల నీరు పోయినా కూడా ఇంత ఇటుక బిడ్డ గాని సిమెంట్ బిల్ల గాని ఊడి పడలే అప్పటి నుంచి ఇప్పటి వరకు. అంత నీటి ప్రవాహాన్ని తట్టుకొని గొప్పగా ఉంటున్నాయి. అయినా మేస్త్రి పని మొత్తం కూడా కాంట్రాక్టర్ చేస్తారు, డబ్బులు మాత్రమే ప్రభుత్వం ఇస్తుంది. ఎంక్వైరీలు కూడా ఘోష్ కమిషన్ క్లియర్ గా చెప్పడం జరిగింది, దాన్ని రిపేర్ చేయండి అని చెప్పేసి. ప్రభుత్వము ముద్దు నిద్రపోతుంది. కేసీఆర్ గారిని కాళేశ్వరం విషయంలో ఎట్లా బదనాం చేయాలి, ఎట్లా చిత్రహింసలకు గురి చేయాలి, ఎట్లా జైలుకు పంపించాలనే ఆలోచన తప్ప రేవంత్ రెడ్డికి ఇంకోటి లేదు. ఎందుకంటే ఆయనేమో రెడ్ హ్యాండెడ్ గా దొరికిన దొంగ రేవంత్ రెడ్డి. ఈరోజు రాష్ట్రంగా వ్యవసాయ రంగాన్ని అన్నపూర్ణగా ఈరోజు 3.5 కోట్ల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని పండించి
హర్యానాను పంజాబ్ను తలదన్నే విధంగా ధాన్యాన్ని పండిస్తే ఈరోజు కక్షగట్టి ఈరోజు మరి రేవంత్ రెడ్డి కేసీఆర్ మీద కక్ష సాధింపు చర్యలు చేస్తా ఉన్నాడు. తస్మా జాగ్రత్త అని హెచ్చరిస్తూ ఈ మెట్రో ఎల్ఎన్టీ నుండి తీసేయడం వల్ల ప్రజల మీద 15,000 కోట్ల రూపాయల భారం పడబోతా ఉంది. ప్రజల మీద భారం పడితే నాకేంటి, 280 ఎకరాల భూమితో సహా కన్స్ట్రక్షన్ కూడా నాకు వస్తాయి కదా అని ఒక స్వార్థపూరిత ఆలోచనతో అదే విధంగా ఎల్ఎన్టీ మీద కక్ష సాధింపులో భాగంగా ఆ కాంట్రాక్ట్ నుండి తప్పించే మరి ఈరోజు వారి బుద్ధిని మరొకసారి బయట పెట్టడం జరిగింది. దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు యూరియా కష్టాలు, వర్షం పడతా ఉంది. నేను జఫర్గఢ్ గన్పూర్ వస్తుంటే ఎక్కడైతే ఆగ్రో రైతు సెంటర్స్ ఉన్నాయో వారి దగ్గర వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వారాలు 10 రోజులు 15 రోజులు లైన్ కట్టి ఒక పక్క పత్తి వరి ఎర్రబడిపోతా ఉన్నాయి. పొట్టకొచ్చే సమయంలో పాలు పట్టే సమయంలో యూరియా లేకపోవడం వల్ల పంట దిగుబడి తగ్గిపోయే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే అనేక మంది రైతులు అష్ట కష్టాలు పడుతున్నారు యూరియా కోసం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దోబూసులాడుతూ ఉన్నాయి. కేంద్రం ఏమో సప్లై చేయాలి, రాష్ట్రం ఏమో సరిగ్గా డిస్ట్రిబ్యూట్ చేయాలి, బఫర్ స్టాకు నిల్వ ఉంచుకోవాలి. సరి అయిన ప్రణాళిక లేక, సరి అయిన సమీక్ష లేక ఈరోజు రైతులు అరిగోస పడతా ఉన్నారు. ఇప్పటికీ అనుకున్న 5,32 మెట్రిక్ టన్నుల యూరియానే రాలేదు. అలాట్ చేసిన యూరియానే రాలేదు. అప్పుడు కొంచెం ఇస్తే ఎక్కడ ఏదో అంటారు కదా, 50 కొంచెం తీసుకొస్తే 10 ఎకరాలల్లో ఒక్క యూరియా బస్తు వస్తే ఎక్కడ ఇవ్వాలి, ఏం చేయాలో తెలియని పరిస్థితి. వాళ్ళకు టోకెన్లు ఇస్తా ఉన్నారు, డేట్ ఇస్తా ఉన్నారు. 5వ తారీఖు ఇచ్చే రేటు 13వ తారీఖు వరకు రోజు వచ్చిపోతున్నారు తప్ప వారికి యూరియా వచ్చే పరిస్థితి లేదు. ఇప్పటికే కొందరు రైతులు చనిపోయారు, కొందరు రైతులు మరి గడ్డి మందు తాగి, కొందరు యాక్సిడెంట్ అయి, మరి మహిళలు అయితే మరి లైన్లు నిలబడి సొమ్మసిల్లి పడిపోయిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. నిస్సిగ్గుగా కాంగ్రెస్ రైతులకు క్షమాపణ చెప్పేది పోయి రైతులను లాఠీ చార్జ్ చేసి జైల్లో పెట్టే పరిస్థితి చూస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పాలిటీ రాక్షసుల లెక్క కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఇక చివరిగా బిఆర్ గవాయి ఒక దళిత బిడ్డ, అదేవిధంగా ప్రసాద్ కుమార్ ఒక దళిత బిడ్డ. రాజ్యాంగాన్ని గౌరవించాల్సిన బాధ్యత దళితుల పైన మరింత ఒక అడుగు ముందుండి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. వెంటనే స్పీకర్ గారు తన చిత్తశుద్ధిని చాటుకొని పార్టీల ఖచ్చితంగా ఇంకా మీరు రేవంత్ రెడ్డి అనుచరుడిగానో కాంగ్రెస్ వ్యక్తిగానో మీరు ప్రవర్తించేది ఉంటే, మీరు ఇంకా ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్య తీసుకోపోయేది ఉంటే, సుప్రీంకోర్టు జడ్జి గారు చెప్పినట్టు, గవాయి గారు చెప్పినట్టు స్పీకర్ పదవి రాజ్యాంగబద్ధంగా ఉంటే సరి, లేదా సరి అయిన రాజ్యాంగపరమైన నిర్ణయం తీసుకోపోయేది ఉంటే స్పీకర్ను కూడా న్యాయ వ్యవస్థ పరిధిలోకి లాగడానికి కూడా అవకాశం ఉంది. అవసరమైతే స్పీకర్ మీద కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది అని చెప్పడం జరిగింది. కాబట్టి మళ్ళీ విదేశీ యాత్ర పేరుతోటి ఇంకా కాలయాపన చేయొద్దు అని చెప్పేసి మేము స్పీకర్ గారికి విన్నవిస్తా ఉన్నాం. ఇప్పటికే స్పష్టమైన ఆధారాలు, అదేవిధంగా సమగ్రమైన నివేదికలు, ఆడియోలు, వీడియోలు అన్ని కూడా
మళ్ళీ చెప్తున్నా, స్పీకర్ గారికి ఇవ్వడం జరిగింది, హైకోర్టులో ఇవ్వడం జరిగింది, సుప్రీంకోర్టులో కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎట్టి పరిస్థితులలో ఫిరాయింపు ఎమ్మెల్యేలు తప్పించుకోవడానికి వీలు లేదు. వెంటనే బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయాలి. బీఆర్ఎస్ పార్టీ ద్వారా సంక్రమించిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి అని డిమాండ్ చేస్తూ, ఏమాత్రము రాజ్యాంగం మీద ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉండేదంటే వెంటనే స్పీకర్ గారు మరి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కనిపించదు, ఎక్కడ కూడా రాక్షస తత్వమే అవపడుతుంది, డిస్ట్రక్టివ్ నేచరే అవపడుతుంది. హైడ్రా పేరు మీద దాదాపు 5,000 కోట్ల రూపాయల ఆస్తులు ధ్వంసం చేసిండు. మూసీ ప్రక్షాళన పేరు మీద 1,500 కోట్ల రూపాయల ఆస్తిని ధ్వంసం చేసిండు. డిస్ట్రక్షనే. ఇప్పటి వరకు ఒక్క కన్స్ట్రక్షన్ లేదు, ఒక్క ప్రాజెక్టును మంజూరు చేయలేదు, ఒక్క పథకాన్ని సొంతగా అమలు పరచలేని పరిస్థితి ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని. ఇక ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. రేపు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా రేపో మాపో లోకల్ బాడీ ఎన్నికలు అంటా ఉన్నారు. తప్పకుండా కర్రు కాల్చి వాత పెడతారు. ఎందుకోసం అంటే ఆవురు అంటూ ఉన్నారు. గత నెల రోజుల నుండి నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమాలు ఊరూరికి, అదేవిధంగా కేసీఆర్ పథకాలు ఇంటింటికి అని చెప్పే కార్యక్రమంలో తిరుగుతున్నప్పుడు ఎక్కడ పోయినా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనులను గుర్తు చేసుకుంటూ బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. మనము అడగకుండానే వచ్చి మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరి ఇష్టం ఉన్నట్టు దూషిస్తూ ఉన్నారు. అందుకనే ఈరోజు గణపురం నియోజకవర్గం మొత్తం కూడా నిజం చెప్పాలంటే ఒక దౌర్భాగ్య ఎమ్మెల్యే గారి చేతిలో పాలన సాగుతూ ఉంటే ఇక్కడ యూరియా కష్టాలు లేవు అని మాట్లాడతాడు. మహిళల బతుకమ్మ పండుగ గురించి సమీక్ష లేదు, కళ్ళబొల్లి మాటలు చెప్పి గోబెల్స్ ప్రచారం చేసుకుంటూ అభివృద్ధి కోసం పనులు తీసుకొచ్చిన తెల్ల కాగితంలో ప్రపోజల్స్ అండ్ ఎస్టిమేషన్స్ మాత్రమే చూపించి పనులు మంజూరైనట్టు చెప్తా ఉన్నాడు. అన్నిటికంటే పెద్ద పని 250 కోట్ల రూపాయలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు అన్నాడు. ఇప్పటి వరకు తట్ట మట్టి తీయలేదు, తర్వాత ల్యాండ్ ఐడెంటిఫై చేయలేదు, అక్కడ కనీసం బోర్డు కూడా పెట్టలేదు. అక్కడేమో రేవంత్ రెడ్డి అప్పుల కోసం తిరుగుతా ఉన్నాడు. ఏమిటికి అప్పులు? ఇంటిగ్రేటెడ్ పాఠశాల గురించి కావాల్సిన వేల కొద్ది అప్పులు తీసుకొని తిరిగితే ఎవరు కూడా ఈయన ప్రపోజల్ నచ్చక మరి ఆయనకు అప్పులు కూడా ఎక్కడ ఇస్తలేరు. రేవంత్ రెడ్డి పథకాలు పెట్టి ఈయన చేతులు ఎత్తేస్తా ఉన్నాడు. నన్ను చెప్పుల దొంగను చూసినట్టు చూస్తున్నానని చెప్పేసి తెలంగాణ పరువు తీస్తా ఉన్నాడు. ఏ పథకం సక్సెస్ కాలే. చివరికి రాజీవ్ యువ వికాసం దానికోసం ప్రతి నియోజకవర్గం నుండి 5,000 మందికి ఉపాధి కోసము రుణాలు ఇస్తానని చెప్పడం జరిగింది. దాదాపు 6,000 కోట్ల రూపాయల ఎక్కడి నుంచి వాళ్ళు అప్పు తీసుకొస్తున్నాడు. అవి కూడా పుట్టగా అది కూడా అట్టయిపోయింది. రేవంత్ రెడ్డి అంటే ఒక ఐరన్ లెగ్ లా భారతదేశ చరిత్రలో ఇంత నికృష్ట పాలన, ఇంత దౌర్భాగ్య ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలో లేడని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనులు ఇంటింటికి చేరినాయి. ప్రతి ఊరు మరి నందన వనం లెక్క ప్రతి ఊరు ఉన్నదంటే కేసీఆర్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. కాబట్టి ప్రజలు బీఆర్ఎస్ పార్టీ ఆస్వాదించాలని తెలియజేసుకుంటూ, రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కడియం శ్రేణి ఊర్లలోకి వస్తే రాణిస్తారు. ఆయనను గెలిపించిన బీఆర్ఎస్ శ్రేణులు ఏ ఊరికి రాకుండా తరిమి కొడతారని చెప్పేసి హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటాం.
జై తెలంగాణ.